అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని స్థానిక పంగల్ రోడ్డు వద్ద ఆర్డిటి పాఠశాల నందు ప్రపంచ కరువులు మరియు ఎడారి నివారణ దినోత్సవం సందర్భంగా వారం మధ్యాహ్నం 12:30 నుంచి 3:30 గంటల వరకు సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డిటి ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ 1994 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ప్రపంచ కరువులు ఎడారి నివారణ దినోత్సవాన్ని అన్ని దేశాలు వివిధ స్థాయిలో జరుపుకోవాలని ఆదేశించడం జరిగిందని, అందులో భాగంగా జూన్ 17న నేడు ప్రపంచ కరువులు ఎడారి నివారణ దినోత్సవాన్ని ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా అనంతపురం జిల్లా కరువు లాంటి ప్రాంతాల్లో కరువు నివారణ చర్యలు ప్రభుత్వం చేపట్టాలన్నారు. రైతులకు కరువుని ఏ విధంగా నివారించాలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తేనే రానున్న రోజుల్లో మన ప్రాంతంలో కరువులు లేకుండా చూడవచ్చన్నారు. ముఖ్యంగా వేలాది ఎకరాలు రైతులు ఇప్పటికీ కూడా బీడు భూములుగానే ఉంచుతున్నారని, ఆ విధంగా చేయడం వల్ల భవిష్యత్తులో ఎడారిగా మారే ప్రమాదం ఉందని, ఈ విషయాన్ని ప్రతి రైతు గుర్తుంచుకొని ప్రతి సెంటును కూడా సాగులోకి తీసుకురావాలని అనంతపురం జిల్లా ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఈ జూన్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా కరువు ఎడారి నివారణ దినాన్ని జరుపుకోవాలా అని చెప్పి నిర్దేశించడం జరిగింది. దాని కారణంగా ప్రపంచమంతటా కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలోనూ, తర్వాత స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థలు, పౌర సంస్థలు కూడా కలిపి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన దేశంలో తీసుకుంటే దాదాపు 40% పైగా భూమి కరువుకు గురవుతున్నది, ఎడారీకరణ కూడా జరుగుతున్నది. మరి దీని ఉద్దేశం ఏమిటంటే, మరి ఈ కరువును నివారించడానికి, ఎడారీకరణను నివారించడానికి మనం అందరము కూడా కృషి చేయాలా. ప్రభుత్వము, తర్వాత స్వచ్ఛంద సంస్థలు, పౌర సంస్థలు, వ్యాపార సంస్థలు, అన్ని రకాలైనటువంటి సంస్థలు, తర్వాత ప్రతి పౌరుడు కూడా ఈ సమస్య పైన దృష్టి పెట్టాలా. ఆ విధంగా దృష్టి పెట్టని పక్షంలో దాదాపు 40-50% భూమి పూర్తిగా ఎడారిగా మారిపోయి అది ఉత్పాదకత లేనటువంటి జీవరాశులు జీవించడానికి అవకాశం లేనటువంటి నేలగా మారిపోతుంది అని చెప్పని శాస్త్రజ్ఞులు హెచ్చరించడం జరుగుతుంది. దాని కారణంగానే మనం ఈ అనంత ఎడారి కరువు నివారణ దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతూ ఉందన్నమాట. 4-5 సంవత్సరాలుగా మనం గమనిస్తే బీడు భూములు సంవత్సరం పెరిగిపోతున్నాయి. బీడు భూములు అంటే పంటలు పెట్టకుండా రైతులు బీడు పెడుతున్నారు అన్నమాట. రైతులు 15 లక్షల ఎకరాల భూమి అనంతపురం జిల్లాలో మనకు విడిపోయిన తర్వాత ఉంటే, పంట పెడుతున్నటువంటి భూమి 8-9 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది అన్నమాట. చాలా భూమి బీడు పెట్టకుండా ఉన్నటువంటిది మనం చూస్తున్నాం. ఇది ఒక ముఖ్యమైనటువంటి సమస్య. మరి ఈ ముఖ్యమైనటువంటి సమస్యకు మనం ఒక అనుకూలమైనటువంటి రైతుకు మేలు చేసేటువంటి మనం సాంకేతిక పద్ధతులను పాటించి భూమి పెట్టకుండా పంట పెట్టించాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి మేము ఈ థీమ్ను అంటే ఈ యొక్క సబ్జెక్ట్ మేము ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి అందరికీ మనవి చేసేది ఏమంటే, రైతులకు అందరికీ కూడా మనం ఒక్క సెంటు కూడా భూమి బీడు పెట్టకుండా పంట పెట్టే ప్రయత్నం చేయాలా అని చెప్పని మేము ఈ సందర్భంగా సందేశం ఇస్తున్నాం. ఎందుకు అట్లాగా ఇస్తున్నాము అని అంటే, మేము చాలామంది రైతులతో పనిచేస్తున్నాం. దగ్గర 40,000 మంది రైతులతో మేము ప్రత్యక్షంగా పనిచేస్తున్నాం. మీకు అందరికీ కూడా తెలుసు. మనం చాలా రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులకు తట్టుకునేటువంటి, కరువుకు తట్టుకునేటువంటి పంట నమూనాలను మనం తయారు చేసి రైతులకు డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం. దాదాపు 10,000 ఎకరాల్లో 9-10,000 ఎకరాల్లో మనం నిరుడు సంవత్సరం కూడా చాలా అత్యధిక కరువుకు గురైనటువంటి నిరుడు సంవత్సరం కూడా మనం ఈ పంట నమూనాలు రైతుల దగ్గర 9-10,000 ఎకరాల్లో వేయించడం జరిగింది. ఎక్కడైతే ఈ రకాలైనటువంటి పంటలు పెట్టినారో మీరు బయట చూసింటారు నమూనాలు. ఆ నమూనాలు చూసి ఆ పంటలు పెట్టినారో ఆ రైతుకు నష్టం రాలేదు, ఆ రైతుకు లాభమేమో వచ్చింది. లాభంతో కూడా వాళ్ళకు ముఖ్యంగా ఏం జరిగిందంటే, తినేదానికి కావలసినటువంటి తిండి గంటలు పుష్కలంగా వాళ్ళకి ఇంట్లోకి వచ్చినాయి.